హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయం ముందు ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దేశంలోనే అతి ఎత్తైన విగ్రహాన్ని ఈ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అట్టహాసంగా ఆవిష్కరించనున్నారు. క్రేన్ సాయంతో అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. మర్కాసపట్లో హైదరాబాద్ నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ అంబేద్కర్ విగ్రహాన్ని మర్కాసపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తాం. ప్రస్తుతం మనం ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేశామో అంబేద్కర్ విగ్రహం అంతా ఉన్నాము. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏ విధమైన ఏర్పాటు చేసేది ప్రభుత్వము, ఎవరెవరు విగ్రహావిష్కరణ కారణమవుతున్నారో మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే దాదాపుగా 2016లో ఈ అంబేద్కర్ విగ్రహానికి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి నుంచి కూడా నిర్మాణ పనులు ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ఈ నిర్మాణ పనులు మంచి చక్కచక్క జరగాలి, చాలా సమగ్రంగా జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఓవైపు రాష్ట్ర నూతన సచివాలయానికి కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టడం జరిగింది. దీంతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కేసీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఏ విధంగా గుర్తిస్తున్నారు, అంబేద్కర్ ఆశయాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు, మొత్తం ఈ సభికుల్ని పెద్ద తరలించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ముఖ్యంగా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ యంత్రాంగాన్ని జనాన్ని తరలించేందుకు యంత్రాంగం పనిచేస్తూ ఉంది. మొత్తం ఈ అంబేద్కర్ విగ్రహ చుట్టుపక్కల నూతన సచివాలయం, అటు అమరవీరుల స్తూపం, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేసి ప్రయాణికులకు కానీ ఇతర హైదరాబాద్ నగర వాసులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పోలీసులు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర డీజీపీతో పాటు హైదరాబాద్ సిపి మరియు ఇతర ముఖ్య శాఖల అధికారులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అప్రమత్తంగా ఉండి బందోబస్తులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. మొత్తం ఇప్పటికే కొద్దిసేపటి క్రితం జనం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవుతూ ఉన్నారు. మంత్రి కేసీఆర్తో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనమడు అంబేద్కర్ ప్రకాష్, అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కొప్పల ఈశ్వర్తో పాటు ఇతర రాష్ట్ర మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ తదితర ముఖ్యమంత్రులు అందరూ కూడా హాజరవుతున్నారు. అయితే ఇది ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ ఆహ్వానాలు పంపడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక ఈ రోజున్న పరిస్థితుల్లో దళిత బంధు స్కీము దేశంలోనే ఒక రికార్డు స్థాయిలో దళితుల అభ్యున్నతి కోసం, దళితుల ఆర్థిక స్వావలంబన కోసం చేపట్టే దళిత బంధు స్కీము ఒక కుటుంబానికి 10 లక్షల స్కీమ్ ఏదైతుందో అది ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ ప్రధాన శాంతి కుమార్ కూడా ఇతర ముఖ్య శాఖల అధికారులు, పోలీసు అధికారులు కానీ ఇతర శాఖల అధికారులు కూడా ఇక్కడికక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు బందోబస్తు చేయడం జరిగింది. సభ ఏర్పాటు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో పాల్గొంటారు. ఇప్పటికే చాలా జన సమీకరణ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ 3 గంటల నుంచి 6 గంటల వరకు అని చెప్పినప్పటికీ కూడా ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభ స్థలికి చేరుకుంటారు. అయితే వైపు హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహము, మరోవైపు ఇటు అంబేద్కర్ విగ్రహము, మరోవైపు పక్కకు నూతన సచివాలయం ఏర్పాటు చేసి ఏదైతే ఈరోజు నూతన సచివాలయానికి బిఆర్ అంబేద్కర్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టి దేశంలోనే ప్రపంచంలో రికార్డు స్థాయిలో ఈ నిర్ణయం తీసుకోవడం కూడా గొప్ప విషయం విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా మనం ఈరోజు ఈ 120 విగ్రహానికి సంబంధించిన ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఈ విగ్రహావిష్కరణకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీ బందోబస్తు, లైబ్రరీ కానీ ఇతర సౌకర్యాలు కానీ, సందర్శకులకు కూడా పైకి ఎక్కడానికి లిఫ్ట్ సౌకర్యం ఇట్లాంటివి కూడా ఈరోజు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రస్తుతం మనం ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సంబంధించిన ఏదైతే కార్యక్రమం ఉందో దేశంలోనే కనీవిని ఎరగని రీతిలో ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్నారు. ఇది ఓవరాల్గా నూతన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ స్థలం నుంచి దేశంలోనే